హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలైతే చాలా అతలాకుతలమైనని చెప్పొచ్చు. దాంట్లో చూసుకుంటే కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, సో ఈ ప్రాంతాలలో భారీ వర్షాలతో చెరువులు కానీ, పంట పొలాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ చాలా దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ వర్షాలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఏం చెప్పారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భవిష్యత్తులో మళ్ళీ ఈ 2-3 రోజుల వర్షాలు పడుతున్నాయా లేదా, అదేవిధంగా ఈ 3 జిల్లాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ ఈ 3 జిల్లాల్లో ఎంత పంట నష్టం జరిగింది, అదేవిధంగా రోడ్డు మార్గాలు ఎన్ని దెబ్బతిన్నాయి, ఎన్ని చెరువులకు ప్రాబ్లం అయిందనేటట్టు కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే ఎటు చూసినా కన్నీటి జాడేలే అనమాట. ఈ చెప్పాను కదా ఇందాక 3 జిల్లాలు దాదాపు కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ, మెదక్లో భారీ వర్షాలతో కొన్ని ప్రాంతాలు అయితే బురద చేరిన ఇల్లు, అదేవిధంగా ఛిద్రమైన రహదారులు. ఎందుకు ఇంత వర్షం పడుతుందని కూడా చూస్తే ఎస్ఆర్ఎస్పి వెనక జలాలతో నిజామాబాద్ జిల్లాలోకి గ్రామాలకి వరద వస్తుంది. దీంతో పాటు 480 చెరువులు, కుంటలు, కాల్వలకు కూడా గండ్లు పడినట్టు తెలుస్తుంది. దాదాపు 784 చోట్ల దెబ్బతిన్న రోడ్లు, అదేవిధంగా వంతెనలు, అదేవిధంగా 2,20,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని చెప్పొచ్చు. మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం వర్షాలు తగ్గినా, వరదలు శాంతించినా అవి మిగిల్చిన నష్టం జాడలకు, అదేవిధంగా బాధితులు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఏ జిల్లాలో వర్షం పడిందని చూస్తే కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ, మెదక్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, సో ఈ జిల్లాలో కూడా బుధవారం కానీ, గురువారంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా శుక్రవారం కొంచెం వాన తగ్గినా అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కానీ, అదేవిధంగా వరద తాలూకు భయం కానీ బయటపడలేదని చెప్పొచ్చు. మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, అదేవిధంగా వెనుక జలాలు పొట్టెత్తి నిజామాబాద్ జిల్లాలో కానీ పలు గ్రామాల్లో కానీ జల దిగ్బంధులు చిక్కుకున్నాయి. గ్రామీణ అంతర్గత రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. దీనికి తోడు భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి. దానికి తోడు చెరువులు, కుంటలకు కూడా గండ్లు పడ్డాయి, వందలాది రోడ్లు కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖలు నష్టాన్ని అంచనా వేస్తూనే తాత్కాలిక మరమ్మతులు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రాథమిక నివేదిక ప్రకారం కూడా రోడ్ల పునరుద్ధరణకు దాదాపు 550 కోట్లు కూడా అవసరం పడుతున్నట్టు కూడా ఆర్ఎండ్బి శాఖ వాళ్ళైతే చెప్తున్నట్టు జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాదు, నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై ఒకవైపు కుంగింది, అదేవిధంగా మరమ్మతులు కూడా చేపట్టగా ఒకవైపు మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో శుక్రవారం గాంధారి క్రాస్ రోడ్ నుంచి టెక్రియాల్ వరకు కూడా దాదాపు 10 కిలోమీటర్లు కూడా వాహనాలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి తోడు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో పాటు మంజీరా, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరదకు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెనుక జలాలు పొట్టెత్తుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలాల్లోని హంగర్గా, కండగావ్, కొప్పర్ల, కాజాపూర్, సాలూరు గ్రామాలను కూడా శ్రీరామ్ సాగర్ వెనుక జిల్లాలు చుట్టుముట్టడంతో జలదిగ్బంధులు చిక్కుకున్నాయి. ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిర్మల్లో చూసుకుంటే బాసర పుణ్యక్షేత్రాన్ని కూడా మహావరద ముంచేసింది. ఎటు చూసిన గంగమ్మ పరుగులు తీసి భయపెట్టింది. మహారాష్ట్ర నుంచి లక్షల క్యూసెక్కుల వరద రావడంతో బాసర వద్ద గోదావరి ఉగ్ర రూపంతో కూడా కనిపించింది. నదికి ఇరువైపులా ఒడ్డున తాకుతూ నిండుగా ప్రవహించడంతో సమీప గ్రామాల నుంచి వచ్చే వరద గోదావరిలో కలవకుండా ఒత్తిడి రావడంతో ఈ నీరంతా బాసరలో చేరి ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తుందని కూడా చెప్పొచ్చు అనమాట. దాదాపు 1983 తర్వాత అంటే 42 ఏళ్లకు మళ్ళీ అలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. దీంతో బాసరలోని కొన్ని దుకాణాలు, సముదాయాలు, హోటళ్లు, లాడ్జీలు, ఇళ్లలో కూడా వరద చేరిందని చెప్పొచ్చు. గోదావరి పుష్కర్ ఘాట్ వరకు వెళ్లే మార్గం జలమయమైంది. అదేవిధంగా ఈ మార్గంలో ఓ ఇంటిలో ఉన్న దాదాపు 15 మంది చిక్కుకోవడంతో వారిని ఎన్డీఎఫ్ఆర్ బలగాలు కూడా సురక్షితంగా రక్షించినట్టు కూడా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నవీపేట మండలం కోస్లీ గోదావరి సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసి 2 కోళ్ల ఫారాలు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వరదలో మునిగి దాదాపు 9,000 కోళ్లు కూడా మృత్యువాత పడ్డాయని తెలుస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఎల్పుగొండులో ఓ కోళ్ల ఫారంలో దాదాపు 10,000 కోళ్లు, అదేవిధంగా లిట్టు వాగు ప్రాంతంలో దాదాపు 5,000 కోళ్లు నీట మునిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక భారీ వర్షాలు పడడంతో నష్టంపై ప్రాథమిక అంచనాలు ఏ విధంగా చూస్తే, భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా వాటిల్ల నష్టంపై శాఖల అధికారులు ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 28 జిల్లాలో 270 మండలాల్లో పంట నష్టం చోటు చేసుకుంది. 1,00,000 ఎకరాల్లో వరి, అదేవిధంగా 60,000 ఎకరాల్లో పత్తి, 16,000 ఎకరాల్లో మొక్కజొన్న మరియు ఇతర పంటలు కలిపి దాదాపు 2,20,000 ఎకరాల్లో నష్టం చోటు చేసుకున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. నీటిపారుదల శాఖ పరిధిలో దాదాపు 480 చెరువులు, కుంటలు, కాల్వలకు నష్టం వాలిందని చెప్పొచ్చు.
అదేవిధంగా ప్రస్తుత మరమ్మతులకు దాదాపు 100 కోట్లు అవసరమని కూడా అంచనా వేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో దాదాపు 784 ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్ట్లు, వంతెనలు దెబ్బతిన్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయి మరమ్మతులకు దాదాపు 550 కోట్లు కూడా అవసరమని కూడా అంచనాలు సిద్ధం చేస్తున్న అధికారులు. ఇక వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్నం గారు ఏమంటున్నారంటే, అరేబియా నుంచి వచ్చిన గాలులతో కుండపోత వర్షం వస్తుంది. అదేవిధంగా సాంకేతికతతో వెంటనే అప్రమత్తం చేస్తున్నాము. త్వరలో రాష్ట్రంలో 4 అబ్జర్వేటర్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం కూడా చెప్పడం జరిగింది. హఠాత్తుగా భారీ వర్షాలు ఎందుకు వస్తున్నాయని చూస్తే సముద్రాల ఉపరితల వాయువుల కదలికలను బట్టి వాతావరణ పరిస్థితులను మారుతుంటాయి. అక్కడి నుంచే వచ్చే గాలులు భూ ఉపరితలంపైకి చేరిన తర్వాత తేమ శాతం, ఉష్ణోగ్రతలతో మేఘాలు ఏర్పడతాయి. పొలాలు, అడవులు, నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఈ మేఘాలు చల్లబడడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. లేదా ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అల్పపీడనం ఉండడం వల్ల అటువైపు మేఘాలు కదిలి అక్కడ ఒక్కసారిగా కురుస్తుంటాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో ఇటీవల అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఋతుపవన ప్రభావం లేదా అని అడిగితే వర్షాలు 2 రకాలు ఉంటాయి. తుఫాన్లతో వచ్చేవి, అదేవిధంగా ఋతుపవన ప్రభావంతో వచ్చేవి. ఇప్పుడు కురుస్తున్నవి ఋతుపవన ప్రభావంతో ఏర్పడుతున్న అల్పపీడనం ఉపరితల ఆవర్తనలకు కూడా అని చెప్తున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారైతే. అదేవిధంగా మరింత ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేమని అడిగితే, అందుబాటులో ఉన్న సాంకేతికతతో ప్రస్తుత దాదాపు ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాం. 21 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, అదేవిధంగా టీజీడీఎస్ కు చెందిన 225 కేంద్రాల్లో కొన్నింటి నుంచి డేటా తీసుకొని సమాచారం కూడా అందిస్తున్నాము. మరింత ఖచ్చితత్వం కోసం మెదకు, ఖమ్మం, ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా 4 వాతావరణ అబ్జర్వేటర్లు కూడా ఏర్పాటు చేయనున్నాం. వీటికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేసాం. మరింతగా సమాచారం అడిగారు. ఇవి ఏర్పాటైతే నలుదిశల సమాచారం అందుబాటులోకి వస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా బులెటిన్లు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు. అదేవిధంగా మళ్ళీ అత్యంత భారీ వర్షాలు ముప్పు ఉందా లేదని అడిగితే, వచ్చే నెల 2వ తేదీ తర్వాత మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముప్పు ఉంటుందా లేదని అడిగితే, ముప్పు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము, అంచనా వేయలేము. భారీ వర్షాలు కురవడానికి మాత్రం అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం గారు అయితే చెప్తుండడం జరిగింది. సో చూశారు కదా, ఈ మధ్య కాలంలో భారీ వర్షాలతో కురిసిన వానలతో దాదాపు 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అదేవిధంగా వందల రోడ్డు మార్గాలు కూడా నాశనమైనట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని చెరువులకు గండ్లు పడడం కూడా తెలుస్తుంది. సో వీటిలన్నింటిలో దృష్టి పెట్టుకుని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే, హఠాత్తుగా భారీ వర్షాలు వస్తే ఏం చేయాలి, అదేవిధంగా ఋతుపవన ప్రభావం ఉందా లేదా, అదేవిధంగా మరింత ఖచ్చితమైన సమాచారం కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. వచ్చే నెల 2వ తేదీ తర్వాత కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ డైరెక్టర్ అయితే చెప్తుండడం జరిగింది. సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.